రే దినేష్, నువ్వేం స్కేల్ వాడుతున్నావురా? నాది చెక్క స్కేల్ మావా, దీంతోనే గీతలు గీసుకుంటా. ఓ, కానీ టీచర్లందరూ స్టూడెంట్స్ ని కొట్టడానికి నా స్కేలే అడుగుతూ ఉంటారు. అలా తీసుకొని కొట్టి దీన్ని విరగొట్టిస్తారా, అదే ప్రాబ్లం. నువ్వే స్కేల్ వాడుతున్నావు? నాది స్టీల్ స్కేల్ మావా, దీంతో కొడితే బాగా నొప్పేస్తుందిరా. కానీ మనం దీన్ని బ్యాగ్ లో పెడితే వంగిపోతుందిరా. ఓ, దీన్ని బయటికి తీసి స్ట్రైట్ చేసి మళ్ళీ లైన్ వేయడం అనేది తలనొప్పి మావా. అవును శ్వేత, నువ్వేం స్కేల్ యూస్ చేస్తున్నావు? నాది చిన్న స్కేల్ రా, బ్యాగ్ లో ఈజీగా పెట్టుకుని యూస్ చేయడానికి ఇదే బాగుంది. వేలు, నువ్వేం స్కేల్ వాడుతున్నావురా? నా దగ్గర 3 స్కేల్ ఉన్నాయి శ్వేత. 3 స్కేల్లా? ఏది ఒకసారి చూపించు. పెన్సిల్ బాక్స్ స్కేల్, నోట్బుక్ స్కేల్, ఐడి కార్డ్ స్కేల్. అంతే. రే గోపాల్, చెప్పు చింటూ. ఈరోజు నైటు నాకు మంచి కళ వచ్చిందిరా. ఓ అవునా, ఏంటా కళ? అదా, మన మ్యాథ్స్ టీచర్ ఉన్నారు కదా, ఆవిడ ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నట్టు నా కళ వచ్చింది. నీకు ఈ కళ ఎప్పుడొచ్చింది? అప్పుడు టైము 5-6 అయి ఉంటుందిరా. రే, తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయి అంటారు. మిస్ వచ్చేసారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మిస్. స్టూడెంట్స్, ఈరోజు క్లాస్ మొదలుపెట్టే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. వర్కౌట్ అవుతుంది. ఈ రోజు వరకు నేను మీకు మ్యాథ్స్ టీచర్ని మాత్రమే, కానీ ఇక్కడ నుంచి మీ క్లాస్ టీచర్ని కూడా నేనే. అవును శ్వేత, నీ దగ్గర ఏ టిఫిన్ బాక్స్ ఉంది? నా దగ్గర ఉన్నది హాట్ బాక్స్ రా. మా అమ్మ పొద్దున్నే వండిన వేడి దద్దోజనం ఇప్పుడు కూడా ఇందులో వేడిగా ఉంటుంది. ఓ, నీదే టిఫిన్ బాక్స్ రా? నాది స్టీల్ టిఫిన్ బాక్స్ శ్వేత. ఇందులో అన్నం సపరేట్ గా, కూర సపరేట్ గా ప్యాక్ చేసుకోవచ్చు. సూపర్ రా. అది సరే కంటరా దినేష్, నువ్వే టిఫిన్ బాక్స్ వాడుతున్నావు? నాది నార్మల్ టిఫిన్ బాక్స్ ఏమావా. మా అమ్మ పొద్దున్నే అన్నం కలిపేసి సైడ్ డిష్ కూడా ఇందులోనే పెట్టేస్తారు మావా. ఓ అవునరా వేలు, నీ టిఫిన్ బాక్స్ చూపించు. రే మావా, ఈ రోజు నువ్వు తెచ్చిన బ్రింజి అదిరిపోయిందిరా. నీకెలా తెలుసురా? నేను సెకండ్ పీరియడ్ లోనే తినేసాను రా. అందుకే వెయిట్ గా లేదా? నేను ఎప్పుడైనా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చానారా? నేను చెప్పిన హోంవర్క్ చేశారా? త్వరగా మీ నోట్స్ తీసుకురండి, కరెక్షన్ చేస్తాను. రే వేలు, నువ్వు వెళ్ళరా. నువ్వు వెళ్ళరా. ఇలా మీరు రారులే కానీ అటెండెన్స్ ఆర్డర్ వేసి రండి రా. అటెండెన్స్ వేసి అంటే అభిషేక్ నువ్వే ఫస్ట్ వెళ్ళు. దీనికి కారణం మా తాత. నాకు పెట్టాడు చూడు పేరు అభిషేక్ అని. ఎలా పెట్టమని అతను అడిగానా? నాన్నకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. వి ఫర్ వేలు. శ్వేత, సూపర్ రా వేలు. నేను ఎస్ కాబట్టి ఎస్కేప్ అయిపోయాను. వచ్చే జన్మంటూ ఉంటే నాకు ఇజెట్ లో పేరు పెట్టను నాన్న. నా పేరు పిలిచేలోగా పీరియడ్ అయిపోవాలి. ఇదిగో, ఇక నుంచి నువ్వే క్లాస్ లీడర్. వేలు, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మిస్. నేను స్టాఫ్ రూమ్ వరకు వెళ్ళొస్తాను. క్లాస్ ని జాగ్రత్తగా చూసుకో. మీరు వెళ్ళండి మిస్, నేను చూసుకుంటాను. నా కంటికి ఎవడైనా మాట్లాడుతూ కనిపిస్తే మాట్లాడడానికి నోరు లేకుండా చేస్తా. నిన్నేదో సినిమా చూసాను, నావేంటది? సైలెంట్ గా ఉండరా, వాడు కంప్లైంట్ చేస్తాడేమో. వాడు మనోడేరా. హే మామా, హాయ్. నవ్వుతావేంట్రా? వేలు మిస్, ఎవరెవరు మాట్లాడారు? ఈ స్కూల్ నాకు గుడితో సమానం, ఈ పదవి నాకు దైవంతో సమానం. అసలు ఈ గోలేంట్రా మాకు? వీడే మిస్ మాట్లాడాడు. అభిషేక్, పైకిలే. రే మావా, నువ్వు క్లాస్ లీడర్ అయితే ఏం చేస్తావురా? అసలు పిచ్చ లైట్ మావా, ఎవరు మాట్లాడినా ఏమన్నాను. నన్ను కంప్లైంట్ చేస్తావు కదా. నువ్వు జాలీగా మాట్లాడడం వదిలేస్తా. చింటూ, స్కూల్ వ్యాన్ వచ్చేసిందిరా. ఇంకా ఎంతసేపు స్నానం చేస్తావు? బయటికి రా. 1 నిమిషం అన్నా, నా కొడుకు షూ వేసుకుంటున్నాడు, వచ్చేస్తాడన్నా. రే మావా దినేష్, ఏం పెన్సిల్ వాడుతున్నావురా? నాది రబ్బర్ పెన్సిల్ మావా. పైనే ఒక లబ్బర్ ఉంటుంది, కానీ ఇప్పటిదాకా ఈ లబ్బర్ని యూజ్ చేయలేదు. కొరుకొని తినడానికి బాగుంటుంది. అవును, నువ్వేం పెన్సిల్ వాడుతున్నావు? షార్ప్నర్ తో షార్ప్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పటి వరకు నేను ఒక రోజు కూడా ఈ లెడ్ని ఫుల్గా వాడలేదు. ఊరికూరికే అన్ని విరిగిపోతూ ఉంటాయి. ఇందులో అదో పెద్ద ప్రాబ్లం. అవును శ్వేత, ఇంతకీ నువ్వేం పెన్సిల్ వాడుతున్నావు? నాది లెడ్ మార్చే పెన్సిల్ రా. దీనికి షార్ప్నర్ అక్కర్లేదు. గన్ లోడ్ చేసినట్టు లెడ్ మారిస్తే చాలు. వేలు, నువ్వేం పెన్సిల్ వాడుతున్నావు? శ్వేత, నీ దగ్గర 2 పెన్సిల్ ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ మిస్. చెప్పండి సార్. బెంచ్ అరేంజ్మెంట్లు చేయాలి, హెల్ప్ కొంచెం వేలుని పంపిస్తారా? మిస్, వెళ్ళరానా మిస్? వేలు, యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ మిస్, వేలుని వాలీబాల్ నెట్ కట్టడానికి పంపిస్తారా? ఓకే సార్. వేలు, గో. థ్యాంక్ యూ మిస్. వేలు, నువ్వు కబడ్డీకి పేరు ఇచ్చావు కదా? అవును సార్, ఇచ్చాను సార్. మరి ఇక్కడేం చేస్తున్నావు?
కమాన్ వేలు. మిస్ వెళ్ళొచ్చేస్తాను మిస్. నీ వల్ల అక్కడ మ్యాచ్ ఆగిపోయింది, త్వరగా రా. వీడు పెద్ద ఒక్కడు సినిమా మహేష్ బాబు, వీడి కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. చీపో. ఖోఖోకి పేర్లు ఎవరెవరు ఇచ్చారు? నేను ఇచ్చాను సార్. నువ్వు పేరు ఇచ్చావా? నువ్వు స్పోర్ట్స్ డేకి రాకూడదని నిన్ను బ్యాన్ చేసిందే నేను. పేరు ఇచ్చానని అబద్ధాలు చెప్తున్నావా? 4 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయి స్పోర్ట్స్ డే కావాలా? అసలుకి టిఫిన్ బాక్స్ని స్కూల్లో వదిలేశాను. 2 రోజులు అవుతోంది. ఇప్పుడు అది ఏ పరిస్థితుల్లో ఉంటుందో ఏంటో. బాగా కంపు కొడుతుందనుకుంటాను. రేపు వెళ్ళగానే వాష్ చేసేయాలి. ఒకవేళ టిఫిన్ బాక్స్ కనిపించకుండా పోయిందంటే? టిఫిన్ బాక్స్ తీసుకురాకపోతే నేను ఇంట్లోకి అడుగు పెట్టినివ్వను. దేవుడా, నా టిఫిన్ బాక్స్ ఎలాగైనా దొరకాలి. దేవుడా, నా టిఫిన్ బాక్స్ ఎలాగైనా దొరకాలి. నా టిఫిన్ బాక్స్ ఎలాగైనా దొరకాలి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మిస్, హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ టీచర్స్ డే మిస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టీచర్స్ డే మ్యామ్. హ్యాపీ టీచర్స్ డే మ్యామ్. ఓకే, ఈరోజు టీచర్స్ డే కాబట్టి తర్వాత సెలబ్రేట్ చేసుకుందాం. ముందు మీకు టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా, అది స్టార్ట్ చేద్దామా? మీ క్లాస్ వర్క్లు మూసేసి టెస్ట్ నోట్ బయటికి తీయండి. అయ్యో రే మావా, లోపల ఎవడో బాత్రూమ్కి వెళ్తున్నాడు. ఏమంటున్నావురా? వాడిని అసలు వదిలిపెట్టకూడదురా రే. మావా, ఆ బకెట్ ఇటువరా. ఇదిగో తీసుకో తీసుకో. రే, బయటికి వచ్చారనుకో, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. రే మావా, లోపల ఉన్నది వేలువేరా. కంపు బాయ్, కంపు బాయ్. వద్దురా రే, వద్దురా. ఆగు, క్లాస్ మొత్తం నీ గురించి చెప్పి కంపు చేస్తాను. వద్దురా రే, చెప్పొద్దురా. మే కమ్ ఇన్ మిస్. కంపు బాయ్, 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 కంపు బాయ్. రే, అసలు మీకు ఎవరికి బాత్రూమ్ రాదా? ప్రతి మనిషికి ఇలాగే బాత్రూమ్ వస్తుంది. ఏం మామా అంత సాడ్ గా ఉన్నావు? ఏమైంది? నా క్రష్ సంగీత తెలుసు కదా, తను నాకు రాఖీ కట్టింది మామా. లైట్ తీసుకో మామా, ఫీల్ అవ్వకు. సరే కానీ నీ చేతికి ఏంట్రా ఒక్క రాఖీ కూడా లేదు? రే, నేను KGF రాఖీ బాయ్ రా. నాకెవర్రా రాఖీ కడతారు? రే మామా, క్లాస్ చాలా బోర్ కొడుతుందిరా. టైం ఎంత? టైమా చూసేసినట్టున్నాడు. రే చెప్పు మామా, ఏంట్రా అది? రాఖీ సినిమా జూనియర్ NTR కట్టినట్టు కట్టారా? రే వేలు, నువ్వు ఇక్కడే ఉన్నావా? రే, ఇంకా చాలా రాఖీలు ఉన్నాయి రా. రే మామా, వచ్చేసారా? నేను వెళ్తున్నా మామా. ఎస్కేప్. ఎక్కడికి వెళ్తున్నావు? రాగరా, వస్తున్నాను. వేలు, చెప్పు శ్వేత. కొంచెం ఆ ఫ్యాన్ ఆఫ్ చేయరా, చలేస్తోంది. అవునా, సరే ఆఫ్ చేస్తా. నాకు థ్యాంక్స్ రా. ఏయ్, ఎవడ్రా వాడు ఫ్యాన్ ఆపింది? ఏమైంది మామా? నేను ఆఫ్ చేశా. ఎందుకు ఆఫ్ చేసావురా? శ్వేతకు చలేస్తోందంట, నాకు చెమట పోస్తోంది. ఫ్యాన్ రే, నాకు జస్ట్ చలే అడ్జస్ట్ చేసుకుంటా. కానీ పక్కనే స్వాతి ఉందిగా, తనకు ఒంట్లో బాగాలేదురా. ఆ ఫ్యాన్ ఆఫ్ చేయరా ప్లీజ్. ఏయ్, ఒంట్లో బాగోకపోతే లీవ్ తీసుకుని ఇంట్లో ఉండాలి. నువ్వు ఫ్యాన్ అయ్యిరా. వేలు, నువ్వు ఆఫ్ చేయరా. ఆన్ చేయరా. ఆఫ్ చేయరా. ఆన్ చేయరా. ఆఫ్ చేయరా. ఆన్ చేయరా. ఆఫ్ చేయరా. ఆన్ చేయరా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయరా. ఆఫ్ చేయరా. ఏయ్, అసలు ఈ గోల్ ఏంట్రా? నా లైఫ్ లో నేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఇదిగో ఈ ఫ్యాన్ స్విచ్ బోర్డ్ పక్కన కూర్చోడమే. ఇంకోసారి ఇక్కడ కూర్చుంటే చెప్పుతో కొట్టండి. వేలు వేలు, ఎలాగో వెళుతున్నావుగా, ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళరా. చెప్పు తెగుద్ది. రే మామా దినేష్, చెప్పు మామా. ఏది నీ పెన్సిల్ బాక్స్ చూపించు. నాకు పెన్సిల్ బాక్స్ లాంటివి ఏం లేవురా. ఇదిగో ఇదే నా జామెట్రీ బాక్స్. ఇందులో పెన్సిల్, పెన్ను, జామెట్రీ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటాను మావా. ఇది నా ప్రాణం మావా. యా, ఇట్స్ ఫైన్ రా. నీ చూపించు. నా పెన్సిల్ బాక్స్ లో చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మావా. మనకి ఎప్పుడైనా క్లాస్ బాగా బోరింగ్ గా అనిపించింది అనుకో, అప్పుడు ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చు మావా. అండ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇందులో మిర్రర్ ఉంటుంది, తలదూకోవచ్చు. అండ్ ఇందులో చాలా స్టోరేజ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి మావా. అలాగే ఇందులో అటాచ్డ్ షార్ప్నర్ కూడా ఉంటుంది మావా. రేయ్, సూపర్ గా ఉందిరా. శ్వేత, నీ పెన్సిల్ బాక్స్ ఏది చూపించు. నా దగ్గర పెన్సిల్ బాక్స్ ఏం లేదురా, నా దగ్గర పౌచే ఉంది. ఇందులోనే నా పెన్సిల్, పెన్ను, హెయిర్ పిన్, బ్యాండేజ్, లిప్స్టిక్, ఐలైనర్ ఇవన్నీ ఇందులోనే పెట్టేసుకుంటాను రా. నైస్ నైస్. వేలు, చెప్పు స్వే. ఏది నీ పెన్సిల్ బాక్స్ చూపించు. నాకు పెన్సిల్ బాక్స్ అంటే అది నా బ్యాగ్ ఫ్రెండ్షిప్ మాత్రమే. ఇందులోనే అన్ని ఐటమ్స్ పెట్టుకుంటాను. దట్స్ ఆల్. ఏమైపోయింది? ఏంటి వేలు, ఏం వెతుకుతున్నావు? నా ఇంగ్లీష్ బుక్ కనిపించట్లేదు శ్వేత. మావా, నా ఇంగ్లీష్ బుక్ చూసావారా? లేదు, నేను చూడలేదు మావా. ఆ బుక్ ఎవరిదిరా?
ఇది నా బుక్ రా, ఏదో ఒకసారి చూపించు. ఏమైందిరా? కానీ చూడడానికి నా బుక్ లా ఉంది. రే మామ, అది నా బుక్కేరా, నా పేరు కూడా రాసింది చూడు. అవును, ఈ బుక్ లో ఫస్ట్ పేజ్ కనిపించట్లేదు. అంటే అదే ఆ పేజ్ చినిగిపోయింది మామ. చినిగిపోయిందా? నీ బుక్ అని చెప్పడానికి ఏమైనా గుర్తులున్నాయా? నా గురించి తెలిసేదంతా చేసావు కదా.